నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 13కు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో అనుభూతికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాన్ని తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైన దాడులు చేశాం, భద్రత బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాద స్థావరాలనే కాదు నైతిక స్థైర్యాన్ని బదాబదులు చేశాం, మన దాడులతో పాక్ ఊహకు కూడా అందరంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాన్ని వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది, ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నిన్న జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. ఆర్మీ చూపిన తెగువ, ఆర్మీ ప్రయోగించిన అధునాతన సాంకేతికత, మన S-400 సిస్టమ్, అదేవిధంగా ఆర్మీ అఫీషియల్స్ యొక్క తెగువను ఆయన కీర్తించారు, ప్రశంసించారు. అదేవిధంగా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన తీరును ఏ ఇతర దేశాలు భారత్ వైపు చూసినా సరే సహించమని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఒకసారి చూద్దాం. అణుబెదిరింపులకు భారత్ బెదిరేది లేదని, అణ్వస్త్ర బ్లాక్మెయిలింగ్ను ఏమాత్రం సహించేది లేదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అణ్వస్త్ర బూచిని చూపించి ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడులు తప్పవని హెచ్చరించారు. ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మధ్య ఏమాత్రం తేడా లేదని, ఉగ్రవాద నాయకులను వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాలను భారత్ వేర్వేరుగా చూడదని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులను పెంచి పోషించేవారు ప్రభుత్వం, వీళ్ళిద్దరు వేరువేరు కాదు, వీళ్ళు ఒకటే అని చెప్పి, ఒకవేళ అలా జరిగితే వాళ్ళిద్దరిని కూడా ఒకే విధంగా చూడాల్సి వస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వాణిజ్య బెదిరింపులతో దారికి యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా, ఉన్నఫలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. వాణిజ్య బెదిరింపులను చూపి భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు మేమే ప్రయత్నించాము, సఫలమయ్యాము అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తామని హెచ్చరించాలని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించాలని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య బెదిరింపులు చూపి ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చామని చెప్పి కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. టెస్టులకు విరాట్ గుడ్ బై, అనుకున్నట్టే విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 రోజుల కిందటే సాంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతడిని అనుసరించాడు. ఇంగ్లాండ్ టూర్ వరకైనా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీసీఐ కోరింది. అతడిని ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ తన నిర్ణయం మార్చుకోనని విరాట్ స్పష్టం చేశాడు. 2011లో టెస్టు ఆరంగేట్రం చేసిన కోహ్లీ మొత్తం 128 మ్యాచ్లాడి 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలున్నాయి. ఇక సారథిగా అద్భుత రికార్డు కోహ్లీ సొంతం. అతను సారథ్యం వహించిన 68 టెస్టుల్లో భారత్ను 40 సార్లు విజయపథంలో నడిపి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. టెస్టులకు పరుగుల వీరుడు, గ్రౌండ్లో దిగితే ఎదుటోళ్లకు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీ టెస్టులకు స్వస్తి పలికారు. ఇకపై టెస్టులు ఆడబోనని చెప్పి విరమించారు. కొన్ని రోజుల క్రితమే మనం చూసాము, రోహిత్ శర్మ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పిన పరిస్థితి. అతన్ని అనుసరిస్తూనే విరాట్ కోహ్లీ కూడా నిన్న ప్రకటించారు ఆయన. సో క్రికెట్ చరిత్రలోనే ఎంతోమంది వీరాభిమానులను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ ఈరోజు టెస్టులో గుడ్ బై చెప్పారు. చాలామంది క్రికెటర్లు కొంత నిరాశలో ఉన్నారు. ఇకపై తమ అభిమాన క్రికెటర్ ఆట చూడలేకపోతామని చెప్పి కూడా నిరాశ చెందుతూ ఉన్నారు. కానీ ఎప్పటికైనా వారు
పదవి విరమణ చేయాల్సిందే కదా. బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లిన మార్కెట్ 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచీ 16 లక్షల కోట్లు పెరిగిన సంపద, ఒక్కరోజే 304 తగ్గిన పసిడి ధర. ఇది మార్కెట్కి సంబంధించి. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు క్షిపణుల దాడులు జరగొద్దు, కాల్పుల విరమణను పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికే భారత్ భూభాగంలో పాక్ డ్రోన్లు సమర్థవంతంగా కూల్చేశామన్న భారత సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా, హోషియార్పూర్లో బ్లాకౌట్, పాక్ వైమానిక స్థావరాలకు చావు దెబ్బ. 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు. ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓల వెల్లడి. కిరాణా హిల్స్ పై దాడి చేయలే ఏకే భారతి. కశ్మీర్లోని సాంబా జిల్లాలో పాక్ డ్రోన్లను తిప్పికొడుతున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ. చూడొచ్చు, డీజీఎంఓల సమావేశాలు నిన్న జరిగాయి. హాట్లైన్లో టెలిఫోన్ మీటింగ్లో ఈ డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి వీరే ఏ ఆపరేషన్స్ చేపట్టినా కూడా వీరే బాధ్యత వహిస్తూ ఉంటారు. సో వీరిద్దరి మధ్య అటు పాకిస్తాన్కి సంబంధించి ఇటు భారత్కు సంబంధించిన డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలకు సంబంధించిన ఇంకా స్పష్టత ఇంకా వెలువడలేదు. సమయం పట్టేలా ఉంది. దానికి చూడాలి మరి ఏం జరుగుతుందో. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో మిస్ వరల్డ్ పోటీదారులు. సాగర్లో సుందరిమణుల సందడి. బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు. బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి. బౌద్ధ భిక్షువుల ఆశీర్వచనం. బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు, ధ్యానం. నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్. రేపు ఓరుగల్లుకు అందలభామలు. వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం సందర్శన. మన హైదరాబాద్ వేదికగా ప్రపంచ సుందరిమణి పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే దాదాపు 109 దేశాలకు సంబంధించిన అందలభామలు హైదరాబాద్కు చేరుకున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం కూడా లభించింది. ఇందులో భాగంగానే నిన్న బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనాన్ని సందర్శించారు వీరంతా కూడా. అక్కడ గౌతమ బుద్ధునికి నివాళులర్పించారు. మళ్ళీ ఈరోజు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ఉంది. అదేవిధంగా రేపు వరంగల్ పర్యటన కూడా ఉంది. వెయ్యి స్తంభాల గుడితో పాటు రామప్ప ఆలయాన్ని వాళ్ళు అంతా కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనలతో ప్రపంచ దేశాలకు మన తెలంగాణ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టడాలు, అసలు చరిత్ర తెలియనుంది. మిగతా వార్తలు ఏమైనా ఒకసారి చూసేద్దాం. మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి నేను ముందుంటా. లైన్మెన్ నుంచి సీఎండీ వరకు ఒకే యూనిఫామ్. బట్టి విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వ్యయం ఉత్పత్తిదారుగా ఉండటమే కాకుండా మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ టీఎస్ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బందితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రాన్ని తమ కుటుంబం అనే భావనతో పనిచేస్తుండటంతోనే ప్రభుత్వం నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగిందని ఆయన తెలిపారు. నిన్న టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు ఒకే యూనిఫామ్, ఒకే విధంగా చూస్తాము, వారందరికీ అందాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వారి సేవలతోనే తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు అందించగలుగుతున్నామని చెప్పి కూడా వారిని ప్రశంసించిన పరిస్థితి. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. మళ్ళీ తోక జాడిస్తే అంతు చూస్తాం. ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం. పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను కూగటి వేలతో పీకి పడిస్తాం. న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ పాల్పడితే సహించం. పాక్తో ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజం పైనే, ఏం మాట్లాడినా అది పీఓకే పైనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్తో ఇండియా సత్తా చాటినం. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినం. పాక్ కాళ్ళ బేరానికి వస్తేనే సీజ్ ఫైర్కు అంగీకరించామని చెప్పి, ఈ యుగం యుద్ధాలది కాదని చెప్పి కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన ప్రసంగంలో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవి. రాజీ పడే పరిస్థితికి వస్తే ఖచ్చితంగా పీఓకేను తీసుకుంటాము, ఉగ్రవాది సంస్థలను ఖచ్చితంగా మట్టుబెడతామని చెప్పి కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఇంకోసారి తోక జాడిస్తే సహించేది లేదని
అదేవిధంగా న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ చేస్తే కూడా సహించే పరిస్థితులు లేవని చెప్పి కూడా ధీటుగా బదులిచ్చేందుకు సర్వంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాయాది దేశమైన పాకిస్తాన్కు హెచ్చరించారు. నెక్స్ట్ ప్రధాన వార్తలు. బార్డర్లో పాక్ డ్రోన్లు, సాంబా సెక్టర్లో దాడులకు యత్నం, గాల్లోనే కూల్చివేసిన మన సైన్యం. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్య. సోమవారం రాత్రి సాంబా సెక్టర్పై పాక్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్. పాక్ ఎంత దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. అప్పుడే చర్చలు జరిపినామంటారు, అప్పుడే శాంతికి చెప్తున్నామంటారు, ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తలేమని చెప్తారు. దాని తర్వాత జరిగే పరిణామాలు చూస్తుంటే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది మీరే అని కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఎంత ఘోరమైన ప్రవర్తన ఇది ఒకసారి చూడండి. ప్రధాని ప్రసంగం ముగిసిన గంటల్లో మళ్ళీ పాక్ దుశ్చర్యలకు పాల్పడడం. పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది, తన వంకర బుద్ధిని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో సోమవారం రాత్రి డ్రోన్లతో దాడులకు యత్నించింది. దీన్ని మన సైన్యం తిప్పికొట్టింది, వాటిని గాల్లోనే కూల్చివేసింది. రాత్రిపూట ఆకాశంలో మన దేశం వైపు డ్రోన్లు రావడాన్ని గమనించామని, వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి నేలమట్టం చేశామని ఆఫీసర్లు చెప్పారు. సాంబాతో పాటు సమీపంలోని పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. కాల్పుల విరమణకు ఒప్పుకున్న రోజే రాత్రి దాడులకు యత్నించిన పాకిస్తాన్ ఆదివారం మాత్రం సైలెంట్ అయింది. తిరిగి సోమవారం రాత్రి తన బెదిరింపును ప్రదర్శించింది. అయితే రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ఇలా డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా వాటిని మన సైన్యం తునాతునకలు చేసింది. మీరు ఎట్లాంటి దాడులకు పాల్పడినా, ఎట్లాంటి ఆయుధాలు వాడినప్పటికీ భారత్ ధీటుగా సమాధానం చెప్తుంది. మీ అస్త్రాలన్నీ కూడా గాల్లోనే పేలిపోతాయి, దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. భారత ఆర్మీ ముందు ఏది నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన వ్యవస్థ భారత ఆర్మీ సొంతం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్. పాక్ దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఎయిర్ మార్షల్ ఏకే భారతి, చైనా PL-15 క్షిపణిని నేలకూల్చాం. స్వదేశీ తయారీ ఆకస్ను సమర్థవంతంగా వినియోగించాం. ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్ ఆర్మీదే. మన పోరాటం ఉగ్రవాదులతోనే కానీ పాకిస్తాన్తో కాదు. ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేపట్టేందుకైనా సిద్ధమని వెల్లడి. మన ఎయిర్ డిఫెన్స్ కవచంలా నిలిచింది. LG రాజీవ్ ఘాయ్. పాక్ దాడులను నేవీ తిప్పికొట్టింది. వైస్ అడ్మిరల్ ప్రమోద్. ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతంగా పూర్తి చేసుకుందని త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతినిధులు వెల్లడించారు. సమర్థవంతంగా ఉన్న అస్త్రాలను వాడుకున్నామని చెప్పి అందులో ఆకాష్ కావచ్చు, S-400 డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మిగతా అన్ని అస్త్రాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించి పాక్కు చాలా వరకు నష్టాన్ని కలిగించారు. ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడులు నిర్వహించారు. అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది నష్టం జరిగిందని చెప్పి కూడా. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత. అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చుకుందాం. మౌలిక సదుపాయాల కోసం డ్రై పోర్టును ఏర్పాటు చేస్తాం. మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదిక అవుతుందని వెల్లడి. ఓ కార్యక్రమంలో ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 1,00,000కు పైన ఉద్యోగాలు సృష్టించాం. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. 2023 డిసెంబర్లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం, 1,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పి కూడా. అదేవిధంగా తెలంగాణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి 4.12 లక్షల మంది. 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,12,724 మంది ఫీజు చెల్లించారు. అపరాధ రుసుము లేకుండా 4,08,339 మంది చెల్లించగా 1000 ఫైన్తో 4,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఫస్ట్ ఇయర్ జనరల్ స్టూడెంట్లు 2,49,032,
వొకేషనల్ స్టూడెంట్లు 16,994 మంది ఫీజు చెల్లించగా, సో వీరికంతా కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎవరైతే తప్పారో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈఆర్సీ సభ్యులుగా రఘు శ్రీనివాసరావు ప్రమాణం. ఈఆర్సీ సభ్యులుగా కె రఘు, సి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం హైదరాబాద్లోని విద్యుత్ నియంత్రణ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున ఆధ్వర్యంలో టెక్నికల్ సభ్యునిగా రఘు, ఫైనాన్స్ సభ్యునిగా శ్రీనివాసరావు ప్రమాణం చేశారు. నియామక ఉత్తర్వులను ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చదివి వినిపించారు. ఈఆర్సీ సభ్యులుగా రఘు, శ్రీనివాసరావు అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 4 ఆర్టీఐ కమిషనర్ల నియామకం. అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాసరావు, మొహసీనా పర్వీన్, దేశాల భూపాల్కు ఓకే. గవర్నర్ ఆమోదం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తొలుత పంపిణీ కపర హరిప్రసాద్, రాములు, వైష్ణవి, పిఎల్ఎన్ ప్రసాద్ పేర్లు లభించని గవర్నర్ ఆమోదం. సపరేట్గా పంపిన దేశాల భూపాల్ నియామకానికి గ్రీన్ సిగ్నల్. సో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు సంబంధించి కమిషనర్లుగా అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాసరావు, మొహసీనా పర్వీన్, దేశాల భూపాల్ వీళ్ళ 4 కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రధాన వార్తలు ఏమున్నాయి? ఇక్కడ చూడొచ్చు ఒకసారి. సీజ్ ఫైర్ ఒప్పందంపై డీజీఎంఓల చర్చలు, హాట్ లైన్ ద్వారా సమావేశం. పాకిస్తాన్ డీజీఎంఓ, భారత్కు సంబంధించిన డీజీఎంఓలు హాట్ లైన్ వేదికగా టెలికాన్ఫరెన్స్లో నిన్న మీటింగ్ నిర్వహించుకున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. ఈ ఒప్పందం దాని తర్వాతి పరిస్థితిపై చర్చించేందుకు 2 దేశాలు సోమవారం సమావేశమయ్యాయి. భారత్ పాకిస్తాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్ లైన్ ద్వారా మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో 2 పక్షాలు మే 10న కుదిరిన ఒప్పందంలోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. సమావేశం మొదట మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేసినప్పటికీ సాయంత్రం 5 గంటలకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల ఫలితాలు ఇంకా వెలువడలేదు. డీజీఎంఓలే సైనిక ప్రణాళిక, సరిహద్దు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. సరిహద్దులో జరిగే కార్యక్రమాలకు ఈ డీజీఎంఓలే బాధ్యత వహిస్తుంటారు. కాబట్టి ఈ డీజీఎంఓల మధ్య నిన్న చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఏం ప్రస్తావనకు వచ్చాయి, ఏం స్పష్టత ఇంకా వెలువడలేదు. వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాల్పుల విరమణకు సంబంధించి కొంత చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ప్రధాన వార్తలు ఏమున్నాయి? యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు, దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి. నరవానే వారికంటే దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కామెంటు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న విమర్శలకు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవానే కౌంటర్ ఇచ్చారు. రొమాంటిక్గా ఉండడానికి యుద్ధమేమి బాలీవుడ్ సినిమా కాదన్నారు. యుద్ధం తాలూకు గాయాలు తరతరాలు వెంటాడుతాయని వెల్లడించారు. అందుకే యుద్ధం కంటే దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో నరవానే మాట్లాడుతూ కొందరు పూర్తి స్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే నేను యుద్ధానికి వెళ్తా, కానీ దౌత్యపరమైన చర్చలకే మొదట ప్రాధాన్యం ఇస్తాం. యుద్ధం అనేది రొమాంటిక్గా ఉండదు, అదేమి బాలీవుడ్ సినిమా కాదని చెప్పి కూడా మాజీ చీఫ్ జనరల్ గారు వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే మరి యుద్ధం అంటేనే నష్టం. ఇరుపక్షాలలో ఎవరికైనా ఖచ్చితంగా నష్టాలు సంభవించాల్సిందే. అది భారీగా ఉంటుందా, ఏది ఉంటుందా అని కూడా మనం ఊహించలేనివి అవి. ఆ నష్టాలన్నీ తరతరాలుగా వెంటాడుతాయి. కాబట్టి శాంతి చర్చలే ఉత్తమమైన లక్షణం అని చెప్పి కూడా ఆయన చెప్పారు. బార్డర్లో తగ్గిన టెన్షన్, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్కోట్లో తగ్గిన ఉద్రిక్తతలు, ఇంకా కొన్ని ఏరియాల్లో తెరుచుకొని స్కూళ్ళు, కాలేజీలు. బార్డర్లో కొంత మేరకు అయితే టెన్షన్ అయితే తగ్గినట్లు కనిపిస్తూ ఉంది. ఈ కాల్పుల విరమణ
ఒప్పందంతో కొంత మేరకైతే బార్డర్లో టెన్షన్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా కొంత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూసిద్దాం. ఉగ్రవాదం అంతం ఇదే భారత్ అజెండా. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగానికి సంబంధించి అది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 20 మంది నక్సల్స్ హతం. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. అందులో దాదాపు 20 మంది నక్సల్స్ కూడా చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు. రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్టిచ్చింది. వేసవి ఎండలతో మండుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగనుందని తెలిపింది. రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన దట్టమైన ఈదురుగాలతో భారీ వర్షం పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇదివరకు వెల్లడించింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలు, ఈదురుగాలులు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తలు వహించాలి. వడదెబ్బకు ధాన్యపు కుప్పలపైనే అన్నదాత మృతి. ఇది ప్రభుత్వ హత్యే. కేటీఆర్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గూగులొత్తు కిషన్ అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అందాల పోటీలో మునిగిపోతుంటే మరోవైపు వడదెబ్బ తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచి దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోందని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కొనుగోలు సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఓ రైతు మృతి చెందారు. దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆయన విమర్శించిన నేపథ్యం. నయామోసం, ఏటీఎంల వద్ద కొత్త తరహా దోపిడీ. నగరంలో వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో సరికొత్త మోసం వెలుగు చూస్తుంది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానెల్ యాక్సెస్లో ఇరుక్కునేలా టేప్ అంటించి కస్టమర్లు బయటకు వెళ్ళాక నకిలీ కీస్తో యాక్సెస్ మిషన్ తెరిచి అందులోని డబ్బును దొంగచోరీ చేసి ఉదాయించాడు. కస్టమర్లకు ఏటీఎం నుంచి లావాదేవీలు జరిగినట్లు మెసేజ్లు వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం డబ్బులు తీసుకోలేదు. సో నయా మోసం అని చెప్పి కూడా ఇది ఎంతవరకు జరుగుతుందో మరి చూడాలి. ప్రధాన వార్తలు ఏమున్నాయి? ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ సిఐ. అధికారులంతా కూడా అవినీతులకు ఊతమిస్తూ ఉన్నారు. జీతాలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు వంకర బుద్ధో ఏందో మరి అర్థం అవట్లేదు. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. బుధలకు సంబంధించి సో ఇవి మే 13కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వార్.